రీసెంట్లీగా ఇండిగో ఫ్లైట్స్ ఈ ప్రపంచాన్నే గడగడలాడించాయి. గత కొన్ని రోజుల నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయి. దానివల్ల థౌజండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ జర్నీ షెడ్యూల్స్ అండ్ ఈవెంట్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యాయి. యాక్చువల్లీ 2 years బ్యాక్ ఓవర్ వర్క్ వల్ల ఒక ఇండిగో పైలట్ చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పైలట్స్ అంతా కలిసి లేట్ నైట్ ఫ్లైట్స్ కి అగెనెస్ట్ గా పోరాడడం జరిగింది. దానితో జనవరి 2024 లో DGCA పైలట్స్ కి ఫేవర్ గా న్యూ ఫ్లైట్స్ న్యూ డ్యూటీ రూల్స్ ని తెచ్చింది. ఈ రూల్స్ అన్ని కూడా నవంబర్ 2025 నుంచి అమల్లోకి రావాలి. అంటే ఎయిర్లైన్స్ అన్నింటికి ఈ ప్రాసెస్ కంప్లీట్ గా ప్రిపేర్ చేయడానికి 2 years టైం అనేది ఉండింది. ఈ కొత్త రూల్స్ లో పైలట్స్ కి రెస్ట్ పీరియడ్ ని పెంచారు. అలాగే లేట్ నైట్ లో జరిగే ల్యాండింగ్స్ అన్నింటిని కూడా తగ్గించారు. దానితో పాటు పైలట్స్ కి నైట్ షిఫ్ట్ ని కూడా తగ్గించారు. అయితే వీటన్నింటిని డీల్ చేయడానికి ఎయిర్లైన్స్ కి ఎక్స్ట్రా పైలట్స్ ని హైర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండిగో తప్ప ఈ రూల్స్ అన్నింటిని కూడా వేరే ఎయిర్లైన్స్ అన్ని కూడా పాటించాయి. ఎందుకంటే ఇండిగో రూల్ ప్రకారంగా 30 days లో ఒక పైలట్ అనేది 70 hours ఫ్లై చేయాలి. కానీ ఇండిగో ఇంటర్నల్ డాటా ప్రకారంగా ఒక పైలట్ అనేది 30 days లో కేవలం 57 hours మాత్రమే ఫ్లై చేస్తున్నాడు. అలాగే ఇండిగో ఎయిర్లైన్స్ లో ఉన్న ప్రతి పైలట్ కి 70 hours పేమెంట్ అనేది అందుతుంది. అందువల్ల ఒక్కో పైలట్ 13 hours తక్కువ ఫ్లై చేస్తున్నందుకు కొత్త వాళ్ళను హైర్ చేసుకోవడం దేనికని చెప్పేసి ఇండిగో వచ్చేసి కొత్త వాళ్ళని హైర్ చేసుకోలేదు. కానీ నిజానికి ఈ ఇంటర్నల్ డాటా అంతా కూడా మిస్లీడింగ్ డాటా. ఏం జరిగిందంటే బిగ్ సిటీస్ లో ఉన్న పైలట్స్ అంతా కూడా 70 hours ఫ్లై చేస్తున్నారు. కానీ స్మాల్ సిటీస్ లో ఉన్న పైలట్స్ కేవలం 50 hours మాత్రమే ఫ్లై చేస్తున్నారు. దీనివల్ల ఇంటర్నల్ డాటా అంతా కూడా యావరేజ్ గా 57 hours అని చూపించింది. అలాగే ఇండిగో బిజినెస్ మోడల్ కూడా ఈ క్రైసిస్ కి మెయిన్ రీజన్. ఎందుకంటే వేరే ఎయిర్లైన్స్ తో కంపేర్ చేస్తే ఇండిగో వాళ్ళు ఎక్కువగా లేట్ నైట్ ఫ్లైట్స్ ని రన్ చేసేవాళ్ళు. అందుకే కొత్త రూల్ ప్రకారంగా లేట్ నైట్ డ్యూటీస్ ని తగ్గించడంతో ఇండిగో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. టైం కి ఫ్లైట్స్ నడిపే పైలట్స్ లేక ఇండిగో ఫ్లైట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.